భారతి చట్టం అనేటువంటిది భూభారతి చట్టము 2025 అంటున్నారు. ఓకేనా? అంటే ఏంటిది అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మనకి తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా ఓనర్షిప్ గురించి ఈ యొక్క భూ యాజమాన్య హక్కుల గురించి తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందట? భూ యాజమాన్య హక్కుల గురించి తెలియజేస్తుంది. అంటే భూమి పైన హక్కులు అనేటువంటివి ఎవరికి ఉంటాయి అని తెలియజేస్తుంది. ఓకేనా? భూమి పైన హక్కులు అనేటువంటివి ఎవరికి ఉంటాయి అని తెలియజేస్తుంది. ఈ భూమి పైన హక్కులు అనేటువంటివి గత ప్రభుత్వంలో ఈ స్థానంలో తెలంగాణ భూభారతి చట్టం అనేటువంటి స్థానంలో ధరణి చట్టం ఉంది. ఓకేనా? ధరణి చట్టము 2020 ఉంది. ఓకే, ఈ ధరణి చట్టంలో కూడా అనేక సమస్యలు వచ్చాయి. ఏ సమస్యలు వచ్చాయి అనేది చూద్దాం. ధరణి చట్టంలో వచ్చినటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలని భూభారతి చట్టంలో ఏ విధంగా పరిష్కరించడానికి ఇక్కడ ఈ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది కూడా చూద్దాం. ఓకే, ఈ ధరణి చట్టం 2020లో రూపొందించినటువంటి ఈ ధరణి చట్టాన్ని తిరిగి వీళ్ళు మనకి ధరణి చట్టాన్ని తిరిగి సవరిస్తూ కొత్తగా తెలంగాణ భూభారతి చట్టం అనేటువంటిది తెలంగాణలో తీసుకురావటం జరిగింది. అయితే ఇవి ఏమని చెప్పుకుంటున్నాము? భూమిపై యాజమాన్య హక్కులని రైతులకి అందించడం కోసం ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ అసలు ఈ యొక్క తెలంగాణ భూభారతి చట్టము నేర్చుకునే ముందు మనం ఏమంటున్నాము? భూమిపై యాజమాన్య హక్కులు అనేటువంటిది ఎవరికి చెందుతాయి అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ గా ఉంటుంది మనకి దేశవ్యాప్తంగా కూడా. అది ఇక్కడ విషయం ఏంటి అంటే జనరల్ గా వీటిని ROR చట్టాలు అంటారు. ROR చట్టాలు అని అంటారు. అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అంటారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అని చెప్తారు. అది భూభారతి చట్టమైన ధరణి చట్టమైన అంతకుముందు తెలంగాణలో ఉన్నటువంటి భూమి యాజమాన్య హక్కులకి సంబంధించిన చట్టాలైనా లేదా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూ యాజమాన్య హక్కులకు సంబంధించినటువంటి చట్టాలైనా కానీ వాటన్నిటిని కూడా జనరల్ గా పిలవటం ROR చట్టము అని అంటారు. చాలా మందికి ఈ చట్టాలపైన అవగాహన ఉండదు. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏమంటున్నాము? తెలంగాణ భూభారతి చట్ట ప్రకారం కానీ ధరణి చట్ట ప్రకారం కానీ లేదా ఇంతకు ముందు ఉన్నటువంటి ROR చట్టాల ప్రకారం కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ భూముల పైన యాజమాన్య హక్కు అనేటువంటిది